అందరికీ నమస్కారం అండి. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్లు. ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తల్ని విశ్లేషించడం జరుగుతుంది. ముందుగా ఈనాడుని చూద్దాం. ఆ తర్వాత సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభలో కూడా కొన్ని ఎక్స్క్లూజివ్ వార్తలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 పేపర్లలో మెయిన్ వార్తలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం బ్రీఫ్గా విశ్లేషిద్దాం. చివరిదాకా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. అందరూ లైక్ చేస్తే కొత్త ఛానల్ కాబట్టి అందరికీ రీచ్ అవుతుందని చెప్పి యూట్యూబ్ అల్గారిథం బట్టి తెలుస్తుంది. తప్పకుండా అందరూ కూడా లైక్ చేయండి. ఓకే, అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. కలెక్టర్లు, ఎస్పీలకు 10 లక్ష్యాలు. ఇక్కడ ఉన్నది బెస్ట్ టీం. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లతో మీటింగ్ పెట్టారండి. సదస్సు కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సిఎస్ విజయ్ కుమార్, విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ కూడా ఉన్నారు. అంటే ఐఏఎస్, ఐపీఎస్లు అందరూ ఆఫీసర్లతో కలిసి సమావేశం అనేది మనం చూస్తున్నాం. మీతో లక్ష్యాలు చేరగలమన్న నమ్మకం ఉంది. కలెక్టర్లు, ఎస్పీలు ముగింపు సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్య. మరి ఈ టీం బాగుంది, ఈ టీంతో నేనైతే ఫలితాలను సాధించగలనని నమ్మకం ఉందని చెప్పి ఆయన మీటింగ్లో చెప్పడం జరిగింది. వార్తలోకి వెళ్తే ఈనాడు అమరావతి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ముఖ్యమంత్రి చంద్రబాబు 10 లక్ష్యాలు నిర్దేశించారు. వినూత్న ఆలోచనలు, కార్యాచరణలతో వాటిని సాకారం చేయాలని స్పష్టం చేశారు. సరైన వ్యక్తుల్ని సరైన స్థానాల్లో నియమిస్తున్నామని కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన ఆ ప్రక్రియ మొదలైందని తెలిపారు. బుధ, గురువారాల్లో సీనియర్ అధికారుల బదిలీలు ఉంటాయని, సరైన స్థానాల్లో వాటిని కూర్చోబెడతామని, ప్రతి ఒక్కరికి జవాబుదారీతనం నిర్దేశించి బాగా పనిచేసి వాటి ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇది వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ, అలాగే లక్ష్యాలని నిర్దేశిస్తూ, అదేవిధంగా ప్రోత్సాహకాలని అంటే చేసిన వాళ్ళకి గుర్తింపు ఉంటుందని, సరైన ప్లేస్మెంట్లో సరైన ఆఫీసర్లని సమర్థవంతులని పెట్టామని, ఇంకా ముందు అటువంటి ప్లేస్మెంట్స్ ఉంటాయని అలా చెప్పుకొస్తూ మొత్తం సాగిందండి ఇది. అదే ఏడాదిలో నేరాలు తగ్గాలి, నేరగాళ్లకు పడే శిక్ష శాతాన్ని పెంచడంపై దృష్టి సారించాలి. అంటే చాలా వరకు నేరాలకి తగినటువంటి శిక్షలు పడడం లేదు. అంటే ఆయన పరోక్షంగా ఏంటంటే దర్యాప్తు డొల్లతలాన్ని కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే దర్యాప్తు చేసి సరైన సాక్ష్యాధారాలు ఉంటేనే నేరస్తులకు శిక్ష పడుతుంది, లేకపోతే నేరస్తులు ఈజీగా తప్పించుకుంటారు. అదే ఆయన దాంట్లో పరోక్షంగా నేరాలకు శిక్షలు పెరగాలి అని చెప్పేసి ఆయన చెప్పారు. ఆయుధాలు వదిలేస్తాం, మావోయిస్టు పార్టీలు, ఇది ఒక ఇంపార్టెంట్ వార్త అండి. అది ఎంతవరకు నిజమా ఏంటనేది కాదు, కానీ ఒక ప్రకటన అయితే వచ్చింది. మావోయిస్టు పార్టీలు సంచలన నిర్ణయం. అభయ్ పేరిట ప్రకటన, సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్టు వెల్లడి. బసవరాజ్ ఆలోచనకు అనుగుణంగా శాంతి చర్చలు స్పష్టత. అంటే ఇక్కడ నుంచి ప్రజా క్షేత్రంలో పేదల కోసం పోరాడుతాము, మేము ఆయుధాలను వదిలేస్తామని చెప్పేసి నక్సలైట్లు ప్రకటించినట్టుగా ఒక ప్రకటన అభయ్ అన్న వాళ్ళ తల లీడర్ పేరుతో ఒక ప్రకటన అనేది వచ్చిందండి. దాన్ని రాసుకొచ్చారు. తర్వాత ఇంకా మరో ఇంపార్టెంట్ వార్త ఏంటంటే తదుపరి దర్యాప్తుపై 8 వారాల్లో తేల్చండి. అంటే ఇక్కడ వివేకానంద హత్య కేసులో ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక్కడ ఏం జరిగిందంటే మనం ప్రీవియస్కి వెళ్తే వివేకానంద హత్య కేసు చాలా డిలే అవుతుంది. అందులో నిందితులుగా విచారణ ఎదుర్కోవాల్సిన వాళ్ళు బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. మరి అటువంటి వాళ్ళ బెయిల్ ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి వివేకా గారి కుమార్తె సునీత సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈ కేసు మీద విచారణ చేసి తిరిగి ట్రయల్ కోర్టుకి వెళ్ళమని చెప్పడం జరిగింది. అంటే ట్రయల్ కోర్టు ఏదైతే ఉందో అక్కడే వాళ్ళకి ఆదేశించారు. అంటే దీన్ని 8 వారాల్లో తేల్చండి, ఈ హత్య కేసు ఎందుకు ఇలా ఉంది, తదుపరి దర్యాప్తు ఏదైనా అవసరమా కాదని. కానీ సిబిఐ ఏంటంటే ఇక్కడ తదుపరి దర్యాప్తు మీరు ఆదేశిస్తే చేస్తామని చెప్పి ఇక్కడ కోరుతుంది. దర్యాప్తు కోరుతూ దరఖాస్తు చేసుకునేందుకు సునీతకు అనుమతించిన ధర్మాసనం. అదే మళ్ళీ దర్యాప్తు కావాలంటే మీరు దరఖాస్తు చేసుకోండి అని సునీతకు అనుమతించారు. కోర్టు చెబితే తాము సిద్ధమన్న సిబిఐ. నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా. ఈ కేసు బాగా నలుగుతుంది. మరి ఎంతవరకు అవుద్ది? ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయింది, చూడాలి. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు కోరుతూ హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం
ముందు దరఖాస్తు చేసుకోవడానికి ఆయన కుమార్తె సునీతకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సునీత 2 వారాల్లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఆ తర్వాత 8 వారాల్లో ట్రయల్ కోర్టు తన నిర్ణయం వెలువరించాలని నిర్దేశించింది. ఇది ఏ రకంగా చూడాలో మనం ఏ కోణంలో చూస్తే ఆ కోణంలోనే. అదే ఇంకోలాగా సుప్రీంకోర్టులో సునీతకు మీరు వెళ్ళిపోండమ్మా, అదే కోర్టుకు వెళ్ళిపోండి, ట్రయల్ కోర్టుకి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పినట్టు అనుకోవచ్చు. తర్వాత లేదు ట్రయల్ కోర్టుకి ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఒక రకమైన ప్రోగ్రెస్ అనుకోవచ్చు. ఎందుకంటే 8 వారాల లోపల ఇది తేల్చేయాలని చెప్పి, తర్వాత 2 వారాల లోపు మీరు వెళ్ళి అక్కడ దరఖాస్తు చేసుకోండి అని చెప్పి ఈమెకి చెప్తూ సిబిఐకి కూడా చెప్పారు. తర్వాత టిటిడి నిన్న బోర్డు సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారండి. దళిత వాడల్లో 1000 ఆలయాలు నిర్మిస్తాం. అంటే మొత్తం దళిత వాడల్లో అంతా కూడా వెంకటేశ్వర ఆలయాలు నిర్మించాలని, దానిలో మొదటి విడతగా 1000 ఆలయాలు నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు దాన్ని పరిశీలించడం జరిగింది. దాని గురించి నిర్ణయాలు తీసుకున్నారు. టిటిడి పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. అది తర్వాత క్వాంటం భవన ఆకృతి. ఇక్కడ మనం ఇప్పుడు క్వాంటం వ్యాలీ కింద మార్చాలి అమరావతిని. మన ఎలాగైతే అక్కడ ఐటీ హబ్ కింద హైదరాబాద్ మార్చారో ఇక్కడ క్వాంటం వ్యాలీ కింద రానున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి దాన్ని అందిపుచ్చుకోవాలి, భారతదేశానికి ఇది కేంద్రం అవ్వాలి, క్వాంటం వ్యాలీ అవ్వాలి అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారు. అదే లక్ష్యం పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానికి ఇక్కడ క్వాంటం భవనాలు ఆకృతులు తీసుకొచ్చారు. ఒక 10 ఆకృతులను పరిశీలించి దాంట్లో ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ ఆకృతిని సెలెక్ట్ చేశారు. మధ్యలో మెయిన్ భవనం ఉంటుంది. ఇటువైపు ఒక 4, అటువైపు 4 పెద్ద ఆకాశ హార్మోన్ అంటే టవర్స్ ఉంటాయి. ఇటువంటి భవనం తన ఆకృతి ఎటువైపు నుంచి చూసినా ఒకేలా కనిపించడమే ప్రత్యేకత. ఈ ఆకృతి ఈ మధ్యలో ఉన్న ఆకృతి అండి. అలాగే 2 పక్కల ఆకాశ హార్మోన్ కల్పించే 4 టవర్లు ఉంటాయి. ఖరారు చేసిన ప్రభుత్వం కలెక్టర్ల సదస్సులో ప్రదర్శన. దీన్ని కలెక్టర్ సదస్సులో చూపించారు. ఇది ఒకటి ప్రధానమైన వార్తగా చెప్పుకుంటా. అంటే ప్రతిదీ అమరావతిలో జరుగుతున్నటువంటి ప్రతి దాని ఆకృతిని, ప్రతి దాన్ని కూడా అధికారుల ముందు ప్రదర్శించడం, అధికారుల మధ్యలో పెట్టడం, ప్రజలకి మీడియా ద్వారా తెలియచేయడం, ఇదంతా కొంచెం ట్రాన్స్పరెంట్ గా వెళ్ళాలని ఆలోచనతో ప్రతిదాన్ని కూడా బహిర్గతం చేస్తున్నారండి. అంతకంటే ఇంకేం లేదు. లేకపోతే అవన్నీ చూపించాల్సింది కాదు. కానీ అలా భవిష్యత్తులో గతంలో దెబ్బలు తిన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని అది చేస్తున్నారు. అదనపు అంతస్తుల్లో గూడు పుట్టాని. ఇదొక వార్త అండి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ మధ్య నగరాలు, పట్టణాల్లో భవనాలపై అదనపు ఫ్లోర్లు నిర్మాణం పాత తేదీలతో వాటిని క్రమబద్ధీకరించేలా ప్లానింగ్ అని చెప్పి ఇక్కడ బీపీఎస్ అమల్లో రాకముందే అడ్డదారులు. బీపీఎస్ అని మనం చూస్తే బిల్డింగ్ క్లీనలైజేషన్ స్కీమ్ అని ఒకటి పెట్టారండి. అది రానున్న రోజుల్లో అంటే గతంలో ఏవైతే అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిపించిన, అంటే మొత్తం నిర్మాణానికి అనుమతి లేకపోవచ్చు, లేకపోతే పాక్షికంగా ఎక్స్టెన్షన్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా డీవియేషన్ ఉండొచ్చు. ప్లాన్ ఏదో ఒకటి ఇచ్చి ఆ ప్లాన్కి అంటే ఒక 4 గదులు కడతామని 5వ గది కట్టడం, 2 ఫ్లోర్లు వేస్తామని 3వ ఫ్లోర్ వేయడం, ఇలా జరుగుతున్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ఇప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తం మీద అటువంటివి ఎక్కువ ఉన్నాయి. వాటన్నిటినీ కూల్చేయడం కానీ తీసేయడం కానీ కాదు. ఎప్పటికీ సమస్యలాగే ఉంటుంది. దీనికి ఒక పరిష్కార మార్గం ఏంటంటే ఇప్పటికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆ డేట్ సరికి ఏవైతే భవనాలు ఉన్నాయో ఆ భవనాలన్నిటినీ ఏవైతే అనాథరైజ్డ్ గా నిర్మించారన్న భవనాలన్నిటినీ కూడా రెగ్యులర్ చేసేసి దానికి కొంత ఫీజు వసూలు చేస్తే ఇటు గవర్నమెంట్ కి ఫండింగ్ ఉంటుంది. ఆ విధంగా బెనిఫిషియరీ కూడా ఇంకా భయం లేదు, నాది సక్రమమే, ఇది అక్రమం కాదు అన్న దృష్టిలోకి వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఒక స్కీమ్ తీసుకొచ్చారండి. కాకపోతే అది రాకముందు ఏం చేస్తున్నారంటే పాత డేట్లతోటి అధికారులతోని ఇది ఒకటి ఉంది కదా, అధికారులు డబ్బులు చేతులు మారితే ఏదైనా చేసేస్తారు. అలాంటి పరిస్థితి అయితే ఉంది. మున్సిపాలిటీలో, కార్పొరేషన్ లో మరీ దారుణంగా ఉంటుంది. అందులో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయంలో అయితే, టౌన్ ప్లానింగ్ విషయం అయితే దారుణమైన పరిస్థితి ప్రతి చోట మనం చూస్తాం. అయితే ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు చేతులు తడపగానే వాళ్ళకి సరిపడినటువంటి అనుమతులు ఇచ్చేస్తున్నారు బ్యాక్ డేట్ వేసి. ఆ బ్యాక్ డేట్ తోటి కన్స్ట్రక్షన్ అనేది ఇప్పటి వరకు 2 అంతస్తులు ఉన్నవాడు 3వ అంతస్తు వేస్తున్నాడు, అది 4వ ఫ్లోర్ వేసేస్తున్నారు. వాటికి అనుమతులు లేవు కాబట్టి ఎలాగో గవర్నమెంట్ రెగ్యులర్ చేస్తుంది. కాబట్టి ఇదో అవకాశంగా తీసుకొని ఇది ఒక దందా నడుస్తుందని చెప్పి దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీ అండి. ఇది చాలా మంచి స్టోరీ. దీని మీద ప్రభుత్వం పరిశీలించాల్సినటువంటి, దాన్ని దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది.
విజయనగరం కుట్ర కేసు అండి. అక్కడ మనం చూసాం విజయనగరంలో ఉగ్రవాదుల తాలూకా మనుషులు దొరికి వాళ్ళని విచారించి వాళ్ళని పట్టుకొని ఇప్పుడు సోదాలు చేస్తుంటే 8 రాష్ట్రాల్లో NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు 8 రాష్ట్రాల్లో దీన్ని దర్యాప్తు సోదాలు చేస్తున్నారు. అది రాసుకొచ్చారు. అదేవిధంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు తెలంగాణ డిస్కమ్ ADA అరెస్టు. బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ 150 కోట్లండి. ఒక ఉద్యోగి తన జీవిత కాలంలో జీతం ఎంత తీసుకుంటే మాత్రం, లక్షల జీతం తీసుకుంటే మాత్రం 150 కోట్లు గడించడం ఎవరికైనా సాధ్యపడుతుందండి. కానీ ఇక్కడ నీటిపారుదల శాఖలు ఆ విధంగా, అదే డిస్కమ్ ADA ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అధికారి కట్టలుగా అవినీతి అండి. ఇది రాసుకొచ్చారు. అది పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉందేమో, మరి దాన్ని కూడా చివరిని ఆశ్చర్యార్థకం పెట్టి రాశారు. అయితే ఇది ఇక్కడ ఫ్రంట్ పేజీలో వార్తలు. గాజా సిటీ అగ్నిగుండం అండి. చూడండి, శిథిలాల్లో నుంచి బాలికను బయటికి తీస్తూ చూపిస్తున్నారు. ఏంటో మరి ఈ ప్రపంచంలో అక్కడ ఇక్కడ ఈ ఈగోలకి పోయి కేవలం యుద్ధాలు ఆగడం లేదండి. పరిస్థితి దారుణంగా ఉంది. దాని గురించి వేరేగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈనాడు 2వ పేజీలో కూడా అవన్నీ కంటిన్యూషన్ అండి. మొదటి పేజీకి దైతవాడల్లో ఆలయాలు, క్వాంటం భవనం ఆకృతి, తదుపరి దర్యాప్తు 8 వారాల్లో తేల్చండి అనేది డీటెయిల్ గా ఇచ్చారండి. మొదటి నుంచి కేసు ఎలా నడిచింది అనే దాని మీద వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అది 2వ పేజీకి కంటిన్యూషన్. ఇది గాజా సిటీ అగ్నిగుండం, ఇది కూడా కంటిన్యూషన్ అండి. సరే, ఇది అయిపోయింది. జ్యూరిడిక్షన్ గురించి ఇక్కడ సీరియస్ నేరాల్లో ఇలా క్లీన్ చిట్ ఎలా ఇస్తారు, అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు. ఇది చూడాలి. అవినీతికి పాల్పడిన 13 మంది అధికారులపై విజయవాడ అవినీతి నిరోధక విభాగం సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ నమోదు చేసిన FIRలను కొట్టేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగస్టు 1న వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన చట్టం అమల్లోకి వచ్చిన 2014 జూన్ 2 తర్వాత విజయవాడ ACB సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ను పోలీస్ స్టేషన్ గా నోటిఫై చేయలేదన్న కారణంతో 16-20 మధ్య కాలంలో ACB చేసిన FIRలు కొట్టేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ అవినీతి నిరోధక విభాగం రాయలసీమ జాయింట్ డైరెక్టర్ దాఖలు చేసిన SLPపై మంగళవారం జస్టిస్ MM సుందరేష్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇదండి. నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. పెద్ద యాడ్ ఇచ్చారు. ఓకే. రెవెన్యూ శాఖపై ప్రత్యేక దృష్టి పెడతా. కలెక్టర్ల దగ్గరకు వస్తున్నా, లేకపోతే ఎక్కడికి, ఈవెన్ లా అండ్ ఆర్డర్ SP గారికి ఇచ్చిన వాటిలో కూడాను సివిల్ తగాదాలే ఎక్కువ ఉన్నాయండి, భూ తగాదాలే. ఇవన్నీ కూడా ఎప్పుడు పరిష్కారం చేస్తారో ఏంటో తెలియదు, కానీ మొదట్లో హడావిడి చేశారు. ఇప్పటి వరకు వాటి మీద అసలు ఏమీ చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదు. మీటింగ్లు, ఆదేశాలు కనిపిస్తున్నాయి. మరి కింద స్థాయిలో అధికారులకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటో చెప్పడం లేదు. అన్నా క్యాంటీన్లు భేషు, ఇసుకపై అసంతృప్తి. ఇది స్పష్టంగా ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వ్యక్తం చేశారో అది కరెక్ట్, అందరికీ తెలుసు. ఎందుకంటే ఇసుక అన్నది ఆయన పదే చెప్తున్నారు, ఇప్పుడు కూడా చెప్పారు. అదే ఇసుక అన్నది ఫ్రీ. ఇక దాన్ని తీసుకెళ్లి తరలించడానికి అయ్యే ఖర్చు వాళ్ళు భరించాలి, బెనిఫిషరీ. లేదు, వాళ్ళే ట్రాక్టర్ కానీ లారీ కానీ తెచ్చుకుంటే డైరెక్ట్ గా తీసుకెళ్ళిపోవచ్చు. ఎవ్వరూ అడ్డు చెప్పకండి. కలెక్టర్లను పిలిచి వాళ్ళతో మీటింగ్ లో నేను చెప్పాను నిన్న ఆ విషయం. నేనే కాదు, పదే అదే చెప్తున్నారు. కానీ కింద స్థాయిలో మరి ఈ కలెక్టర్లు లేకపోతే అధికారులు ఎవరితో ఏంటి లాలుచి, అసలు ఏంటి పరిస్థితి, ఎందుకు భయపడుతున్నారు, అక్కడ ఎమ్మెల్యేల, మంత్రుల, స్థానికంగా ఉన్నటువంటి ఎవరి వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్లి దాన్ని అరికట్టే గాని అక్కడ తినేవాళ్ళు. గతంలో ఏంటంటే ఇది రాజకీయం అనేది ఫెయిర్ పాలిటిక్స్ అయితే ఇప్పుడు లేవండి. అంత లాభాపేక్షతో కూడుకున్నటువంటి రాజకీయాలే చేస్తున్నారు. నెక్స్ట్ నేను వస్తే మళ్ళీ ఖర్చు పెట్టాలి కాబట్టి ఇప్పుడు ఎలాగ గడించాలి అన్న పరిస్థితిలోనే ఉన్నారు. అలాంటి ప్రజాప్రతినిధులకి అటు ముఖ్యమంత్రికి మధ్యలో IASలు, ఈ జిల్లా కలెక్టర్లు నలిగిపోతున్నట్టు అనిపిస్తుంది పరిస్థితి చూస్తే. కూటమి ప్రభుత్వం అది చక్కబెట్టాలి, దాని మీద దృష్టి సారించాల్సి ఉంది ఖచ్చితంగా. మరి అన్నా క్యాంటీన్లు అంటే బాగున్నాయిలేండి, దాంట్లో ఎవరు ఎంటర్ప్రైనర్స్ ఏముండదు. ఎందుకంటే అది చిన్న వాటికి కక్కుర్తి పడరు, కోట్ల రూపాయలు సంపాదించడానికే చూస్తారు కాబట్టి అంతా కింద స్థాయిలో పర్వాలేదండి. 10 రూపాయలు లంచం తీసుకున్నవాడు మానేశాడు, 100 రూపాయలు లంచం తీసుకున్నాడు మానేశాడు, 100 కోట్లు తీసుకున్న వాళ్ళు 1000 కోట్లకు ఎగబాదు. అదే ఇప్పుడు జరుగుతుంది.
ఏడాదిలో నేరాలు తగ్గాయటండి. అది తగ్గినట్టే చెప్పుకోవాలి. ఎందుకంటే భారీగా కేసులు నమోదవుతున్నాయి, కేసులు దర్యాప్తు అవుతున్నాయి. ఇంతకుముందు స్టేషన్కి వెళ్ళడానికి భయం లాగా ఉండేది. స్టేషన్లో కంప్లైంట్ తీసుకునే వాళ్ళు కాదు, తీసుకున్న తిరిగి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కేసు కట్టే పరిస్థితి ఉంటుందేమో అనే అటువంటి వాతావరణాన్ని, భయానక వాతావరణాన్ని అప్పుడు క్రియేట్ చేశారు. అలాగే ఉండేది. ఇప్పుడు విపరీతంగా కేసులు నమోదు అవుతున్నాయి. నమోదు అవుతున్నా కూడా ఇంకా లెక్కల్లో తగ్గాయి అని వచ్చిందంటే నిజంగా తగ్గినట్టే అనుకోవాలి. ఇంకా సాక్షిలో మనం కొన్ని ముఖ్యమైనటువంటి వార్తల్ని చూద్దాం. మెరిట్ ను ఎలా విస్మరిస్తారు అని చెప్పి డిఎస్సి మీద హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదో ఉంది సాక్షిలో, అది చూద్దాం. ఎస్జిటి ఎస్ఏ పోస్టుల భర్తీలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ, సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు ధర్మాసనం. ప్రాధాన్యతల ఆధారంగా టీచర్ పోస్టులు భర్తీ సమంజసం కాదు, మంచి ఉత్తీర్ణత సాధించిన వారికి తక్కువ స్థాయి పోస్టు ఇవ్వడం ఏంటి, మెరిట్ ను పట్టించుకోకపోతే ఎలా, అసలు ఇవేం నిబంధనలు, అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి ఉత్తీర్ణులై ఉంటారు, ఇది వారి జీవితాలకు సంబంధించిన వ్యవహారం, ఏకపక్షంగా వ్యవహరించడానికి వీల్లేదు, మంచి ర్యాంకులు తెచ్చుకొని కూడా తక్కువ పోస్టులు తీసుకుంటే ఎలా, వారికి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోండి, మెరిట్కే ప్రాధాన్యత ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులు సబబే, అందులో మేం ఏ రకంగానూ జోక్యం చేసుకోలేం, ఈ వ్యవహారాన్ని 4 వారాల్లో తేల్చాలి, సింగిల్ జడ్జిని కోరిన జస్టిస్ భట్టు దేవానంద్ ధర్మ. ఇవన్నీ రాసుకొచ్చారండి. అసలు విషయం ఇది. అందులో మేము ఏ రకంగా జోక్యం చేసుకోలేము, ఇది అసలు విషయం అండి. అవేమీ రాసుకొచ్చినవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం కోసం న్యూస్ ఎస్టాబ్లిష్ చేశారు. కానీ యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళు నోటిఫికేషన్ లో ప్రయారిటీస్ ఇచ్చారు. మీకు ఎక్కడ కావాలి, ఏం కావాలి, మీరు 4 పోస్టులకు రాస్తున్నారు, ఏ పోస్టుకి మీరు వెళ్తారు ముందే చెప్పాలి నోటిఫికేషన్ లో. ఆ రకంగా ఇస్తే ఆ రకంగా అభ్యర్థులు పెట్టుకున్నారు, ప్రయారిటీ పెట్టుకున్నారు, దాని ప్రకారంగా ఇచ్చారు. ఏదైతే నోటిఫికేషన్ డీవియేషన్ చేశారనుకోండి మళ్ళీ కోర్టుకు వెళ్తారు, అప్పుడు మొత్తం ఆగిపోతుంది. ఇప్పుడైతే నోటిఫికేషన్లు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా రిక్రూట్మెంట్ చేశారు కాబట్టి ఏ కోర్టుకు వెళ్ళినా ఎక్కడ మేము కలుగు చేసుకోలేము అనేస్తారు. యాక్చువల్గా ఇది రాజకీయ వార్త. కేవలం ఏంటంటే అభ్యర్థులకి మేలు జరిగేదైతే ముందే జరుగుద్ది, ఇలాగా ముందే రావాలి, వాటి మీద ఫైట్ చేయాలి, ప్రతిపక్షం గట్టిగా నిలబడితే బాగుండేదేమో. కానీ అలా కాకుండా నోటిఫికేషన్ లో తప్పులు వెతకకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత అంతా బయటకు వచ్చి అభ్యర్థులను జాయినింగ్ ఆర్డర్స్ తీసుకునే స్టేజ్ లో ఇలాంటివి ఎవరు కోర్టులు జోక్యం చేసుకోకూడదు, ఇంకా ప్రతిపక్షాలు కూడా మాట్లాడకూడదు. అది అది దానివల్ల యూస్లెస్ అసలు. అది విషయం. కొంచెం ముందుగానే ఇటువంటి చేసి ప్రయారిటీ అడుగుతారేటండి, మెరిట్ ఎందులో వస్తే అందులో ఇవ్వండి అంటారు. అప్పుడు సమస్య ఏమొస్తుంది, అందరూ ఒక దాంట్లో మెరిట్ వస్తుంది, ఇంకొక దగ్గర ఖాళీలు అయిపోతాయి పోస్టులు, అక్కడ మెరిట్ రాదు. ఒక ఈజీగా ఉన్న పేపర్లో మెరిట్ వస్తుంది అందరికి, అక్కడ పోస్టులు ఉండవు, ఎటు వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకే ఏదైనా నోటిఫికేషన్ ఆచితూచి ఆలోచించి జరుగుద్ది, దానికి ఆ ఫ్రేమ్ లోకి వెళ్ళిపోతే ఆ ఫ్రేమ్ లో కంటిన్యూ అవ్వాలి అంతే. ఇంకా దీని గురించి ఇవన్నీ రాజకీయ వార్తలనే కొట్టిపారేయాల్సి వస్తుంది. తరువాత ఇదొకటి మొత్తం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు, పని కట్టుకుని ప్రచారం చేస్తున్నారు. అలిపిరి పాదాల చెంత ఘోర అపచారం ఉంటుంది. ఏంటి ఘోర అపచారం అంటే, అలిపిరి పాదాల చెంత ఒక శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పడేసి ఉంచారని రోడ్డు పక్కన, మలమూత్రాలు వేసే చోటున బీరు బాటిల్, మందు బాటిల్ మధ్యలోనూ పడి ఉన్నదని చెప్పేసి అక్కడికి వెళ్ళి భూమర కరుణాకర్ రెడ్డి ఒక విలేకరిని తీసుకెళ్లి వీడియో తీయించుకున్నారండి. అక్కడ కన్నీరు కాచి ఏడ్చినట్టుగా వీడియో తీసుకున్నారు. ఏంటి ఘోరం, ఏంటి నేరం, ఇదే అనిసి. కానీ అక్కడ ఇంతకుముందు అలిపిరి కింద ప్రాంతంలో అప్పుడు బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు అవన్నీ ఎత్తేసారు. కానీ అంతకు ముందు నుంచి కూడా అక్కడ విగ్రహాలు తయారు చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. తయారు చేసిన దాంట్లో ఒక శనీశ్వరుడి విగ్రహం, ఆయనకి శనీశ్వరుడికి విష్ణుమూర్తికి కూడా తేడా తెలియని పరిస్థితి. దీనికోసం ఇందులో సాక్షిలో ఇంత ఎస్టాబ్లిష్ చేసి వార్త రాశారు. దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా చేశారు. అది అసంపూర్తిగా నిర్మాణం సరిగ్గా రాక అక్కడ పక్కన ఒక రాయిలాగా పడేశారు. దేవుడు అంటే ఎప్పుడు పూజలు జరిగి దాన్ని ఎక్కడో పెడితే అది రాయి, విగ్రహం అంతవరకు రాయే అక్కడ పడి ఉంది. ఆ పడి ఉన్నది 10 సంవత్సరాల కిందటనే ఉంది. ఆ చెక్కిన శిల్పి కొడుకు వచ్చి చెప్పాడు, ఇది మా నాన్నగారు చెక్కినటువంటి విగ్రహం అని చెప్పాడు. తర్వాత ఇలాగా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుడి మీద రాజకీయాలు, మతం మీద రాజకీయాలు, అందరు భక్తుల్లో భయాందోళనలు, వాళ్ళ తాలూకా మనోభావాల్ని కించపరిచి దెబ్బతీసి, అంటే కొంచెం గుండె చివుక్కుమనే పరిస్థితి చాలా బాధేస్తుంది. నిజంగా నిన్న చూసి నిజమే అనుకొని చాలా సఫర్ అయ్యారు చాలా మంది. దాని మీద భూమనపై అక్రమ కేసు చూడండి, వెనక కిందనే వాడుతుంది.
భూములపై అక్రమ కేసు అంటే కేసు ఏదైనా దాని ముందు అక్రమ పెట్టేస్తారండి. కేసు అనరండి. సాక్షిలో వచ్చింది ఏంటంటే పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది ఇది. కేసు అనరు. భూములపై ప్రభుత్వం కేసు నమోదు చేసి విచారణ చేస్తుంది అని వార్త రాయాలి. ముందే వీళ్ళు అక్రమమా సక్రమంగా, వీళ్ళే దర్యాప్తు అధికారులు, వీళ్ళే పోలీస్ శాఖ, వీళ్ళే కోర్టు, అన్ని వీళ్ళే. అక్కడికి వెళ్ళినటువంటి స్టింగర్ ఉంటాడో విలేకరు ఉంటాడో ఎవరైతే ఉంటారో ఆయన భూములు చెప్పిన మాటలను బట్టి రాసుకునే ఏ వార్త వెళ్ళే వార్తలు రాసే విలేకరే జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు ఇక్కడ అక్రమాన్ని. అదే ఇక్కడ ఈ జనంలోకి ఏంటి భూములపై అక్రమ కేసు, అక్రమ కేసు అంటే అక్రమ కేసు అంతే. అది ఎంతమంది మనోభావాల్ని ఎంత హత్య చేసినటువంటి బిహేవియర్, ఎంత మహానటుడు. అక్కడికి వెళ్ళి ఆయన తాలూకా ఇది తీరా చూస్తే ఆయన ఏమైనా 16 అనాల హైందవుడా? మనకు తెలుసు వాళ్ళ అమ్మాయి పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయంగా జరిగింది. కేవలం లోకల్ గా ఉన్నాడు కాబట్టి ఆయన తిరుమలని ఒక ఆదాయ వనరుగా వాడుకొని, అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వం ఉండేటప్పుడు ఆదాయ వనరుగా వాడుకొని అక్కడ 2 పర్యాయాలు ఆయన టీటీడీ చైర్మన్ గా చేశాడు. 3 పర్యాయాలు ఆయన టీటీడీ బోర్డు మెంబర్ గా చేశాడు. అలాంటి భూమన తిరుమలలో అంగుళం అంగుళం ఆయనకి తెలుసు. ఏ రోడ్డు పక్కన ఏ రాయి ఉందో తెలుసు. ఏ శవం దొరకకపోతే, ఏ జంతు కలేబరం లేకపోతే ఏ చచ్చిన ఆవు దొరకకపోతే ఆయనకి ఆ రాయి దొరికింది. ఆ రకంగా దాంట్లో రాయి రాజకీయం, శవ రాజకీయం నుంచి రాయి రాజకీయం ఆయన జస్ట్ డైవర్ట్ అయ్యాడని చెప్పుకోవాలి. దీని మీద వేరేగా మాట్లాడాలి. కానీ ఈయన చాలా అఖండుడండి, చాలా ప్రమాదకారి. హిందూ మతంలో భక్తులు, వెంకటేశ్వర భక్తులు మనోభావాలతో ఆడుకుంటున్నారు. దానికి సాక్షి ఓటమిస్తుంది. ఇది మీడియాకి తగదు. మరి అటువంటి మీడియా ఇక్కడ రన్ అవుతుంది. మరి మనం దాన్ని కూడా చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే వీలు పడదు. ఎందుకంటే ఎలాగా ఉంటుందో అని కూడా చెప్పాలి కదా. మంచిని చూడాలి, చెడుని చూడాలి. ఇది కంటిన్యూషన్ అండి సాక్షిలో. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ధరలు పతనం చెందాయని చెప్పేసి ఏదో చెప్తున్నారు. కూటమి సర్కారుపై ఎక్స్ లో మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే కర్నూలులో కిలో ఉల్లి 3 రూపాయలు, ₹1.50 కిలో టమాటా. ఇదండి ఎంతవరకు నిజమో కర్నూలు వాళ్ళకి తెలుసు. కర్నూలులో 3 రూపాయలు కిలో ఉల్లి, ₹1.50 కిలో టమాటా అని చెప్పేసి రాశారు. చివరిని క్వశ్చన్ మార్క్ ఒకటి పెట్టారు. మరి చూడాలి, ఇలాంటివే మనం చూడాలి. ఇక్కడ ఏంటంటే లీగల్ గా దొరకకుండా ఇలా క్వశ్చన్ మార్క్ వాడతారనమాట. అది నేను జర్నలిస్ట్ గా చెప్తున్నాను. మామూలుగా ఈ వార్తల్లో ఈ క్వశ్చన్ మార్క్ పెట్టిన వార్తల్ని, ఆ మాటని నమ్మద్దండి జనాలు. అవి వాళ్ళకి ఏది నచ్చితే అది రాసుకుంటారు. క్వశ్చన్ మార్క్ పెట్టడం, ఆశ్చర్యార్థకం పెట్టడం, ఏది నోటికి వస్తే అది రాసేయడం అలవాటు అయిపోయింది. భావ ప్రకటన స్వేచ్ఛపై దాడే. ఇండియా టుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్. ఇది కూడా ఒకటి. అంటే ఈ సాక్షి మీద అక్రమ కేసులు ఏవో వాళ్ళు రాసిన రాతలకి అక్రమ కేసులు పెట్టారని చెప్పేసి ఆ మీడియాకి సంబంధించిన ఇండియా టుడే అతను చెప్తున్నారు. ఇదొకటి మంచి వార్త అండి. సాక్షిలో రాశారు ఇంటర్నేషనల్ గా. మనం థర్డ్ పార్టీ జోక్యాన్ని భారత్ ఒప్పుకోలేదు. మాతో చర్చలపై భారత్ స్పందించలేదు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ వెల్లడి. ట్రంప్ చెప్పింది అబద్ధమని పరోక్షంగా స్పష్టీకరణ. ఈయన డైరెక్ట్ గా చెప్పలేదు. కానీ అప్పుడు ఏం జరిగిందంటే ట్రంప్ ఏం చెప్పాడు, సీజ్ ఫైర్ అని చెప్పేసి నేను అన్నాను, ఇండియా ఆపేసింది అని చెప్పారు. అంటే 4 రోజులు మనం ఆపరేషన్ సింధూర్ని అట్టహాసంగా స్టార్ట్ చేసి 4 రోజులకే అర్ధరాత్రి ఎవరికీ తెలియదు ఆగిపోతుందని. మనమే ఆశ్చర్యపోయాం. సడన్ గా మరి ఆయుధాలు దించేయాల్సి వచ్చింది. కాల్పుల విరమణ ప్రకటించింది భారతదేశం. ప్రకటించడానికి కారణం ఏంటి? వాళ్ళే కార్బేరానికి వచ్చారు. వాళ్ళ తాలూకా సందేశాన్ని దృష్టి పెట్టుకుని, బాబు మీరు ఆపండి, నేను ఇంకా మీతో యుద్ధం చేయలేము, ఆపేయండి అని చెప్పి అంటే ఆపేశాను. ఆపేస్తూ వాళ్ళకి సింధు జలాలని వెళ్లకుండా కట్టేసి చాలా వరకు వాళ్ళకి మనతో వ్యాపార లావాదేవీలు లేకుండా, వాళ్ళకి ఏ సంబంధాలు లేకుండా అన్నిటిని కూడా బంద్ చేశారు. భారత్ నుంచి వచ్చే సహకారంగా ఏది లేకుండా. అయితే ఇప్పుడు అలాంటివి చేసేటప్పుడు వాళ్ళు దీన్ని తట్టుకోలేక వాళ్ళు ఆపేయమని చెప్తే మనం ఆపేయడం జరిగింది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అమెరికాలో కొత్తగా వచ్చి ట్రంప్ ఆయన సంగతి తెలుసు, కొత్త పిచ్చోడి చేతిలోకి రాయొచ్చినట్టుగా ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు. ఆయన ఒక మాట అనేసాడు, నేనే చెప్పాను ఇండియాకి, వార్నింగ్ ఇచ్చాను, మా దేశంతో వ్యాపారాలు ఉన్నాయి, జాగ్రత్త, మీరు నేను చెప్పినట్టు వినండి, మీరు యుద్ధం ఆపేయండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఆపేరు అని చెప్పేసి ఆయన ప్రపంచంలో వేదిక దొరికిన చోటలా చెప్పుకుంటున్నారు. ఇసాక్ దార్ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఈయన చెప్తున్న మాట ఏంటంటే, మాకు ఇదంతా ఈ 2 పక్షాల మధ్యలో ద్వైపాక్షిక అంశమే కానీ ఇది మూడవ వాళ్ళు ఎవరు దీంట్లో లేరు అని చెప్పారు. మొత్తం దీంట్లో ఉన్న సారాంశం అది.
అని చెప్పడం ద్వారా ట్రంప్ చెప్పింది అబద్ధమని ఇండైరెక్ట్ గా మనకు తెలిసిపోతుంది. అదని జనంకి అది ఎప్పుడో తెలుసు ట్రంప్ నిజాలు మాట్లాడడం లేదని. ఇక్కడ మళ్ళీ క్లౌడ్ బరస్ట్, ఇక్కడ మేఘ విస్ఫోటనం అని క్లౌడ్ బరస్ట్ అంటారు దాన్ని. చాలా దారుణంగా పెద్ద మొత్తంలోనూ వర్షపాతం నమోదవుతుంది. చాలా తక్కువ టైంలో ఎక్కువ ఊపిరాడిని పరిస్థితి చేసి మొత్తం కొండలు అన్ని కరిగిపోయి కింద ఉన్నటువంటి ఊళ్ళే ధ్వంసం అయిపోయినటువంటి విపత్తు అండి. అది చాలా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని ఈ మధ్య అంతా జరుగుతుంది. మళ్ళీ నిన్న క్లౌడ్ బరస్ట్ అనేది జరిగి 18 మంది మృతి చెందారు, పలువురు గల్లంతు, కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇది చాలా ఇబ్బంది. ఇది నెక్స్ట్ ఇక ఆంధ్రజ్యోతికి వద్దామండి. ఆంధ్రజ్యోతి పరిశీలిస్తే అదే అధికారులతో చెప్పినటువంటి మాటల్లో ఒక మాట నీళ్ళు మెయిన్ హెడ్డింగ్ గా తీసుకుని రాశారు. నాంచొద్దు తేల్చండి అని చెప్పేసి అదే రాశారు. ఏకపక్షంగా ఎలా కొట్టేస్తారు అంటే ఇది చెప్పాం కదా, అవినీతి కేసులు కొట్టేశారని చెప్పి దాని గురించి రాశారు. ఇక్కడ సేమ్ టు సేమ్ అంటే మద్యము ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మద్యం కేసులో దీన్ని ఛత్తీస్గఢ్ స్కామ్ తో ఏపీకి పోలికలు, అక్కడ ఇక్కడ ప్రభుత్వ దుకాణాలే. అది ఛత్తీస్గఢ్ లో ఆయన చేసినటువంటి వ్యవహారం, ఇక్కడ చేసిన వ్యవహారం ఒకటేనండి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మద్యం ఎందుకు ప్రైవేట్ నుంచి ప్రభుత్వం చేతిలోకి తెచ్చారన్న దాంట్లోనే జనంకి ఒక క్లారిటీ ఉంది. ఆదాయం వచ్చేటటువంటి దాన్ని చేతిలో పెట్టుకొని ప్రభుత్వమే నిర్వహించాలంటే ప్రభుత్వం నిర్వహించడంలో ప్రజలకి నమ్మకాలు లేవు. ప్రైవేట్ పరం అంటున్నారు కానీ ప్రైవేట్ వాళ్ళే సక్రమంగా చేస్తారు. ప్రభుత్వం చేస్తే ప్రభుత్వ పెద్దలు కేవలం వాళ్ళ కోసమే చేస్తారు. ఇంత పాలసీలన్నీ చేసుకొని వాళ్ళకి అనుకూలమైన పాలసీల్లో వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా చూసుకుంటారు. అవినీతి అందులో జరుగుద్దని అందరికీ తెలుసు. ప్రభుత్వంలోకి మార్చడమే పెద్ద తప్పు. పసిపిల్లలు తాగే పాలు ఎక్కడో ప్రైవేట్ గుజరాత్ అమూల్కి ఇస్తారు, మరేమో సారా మాత్రం ప్రభుత్వమే అమ్మించి జనాల్ని చంపేస్తారంటే ఇది ఎంతవరకు కరెక్ట్? అందులోనే పెద్ద స్కామ్. అప్పుడే అర్థమైపోయింది జనంకి, వీళ్ళు ఎన్ని దర్యాప్తులు ఇవన్నీ చేస్తే చేయొచ్చు, చేయకపోతే మానేయచ్చు. జనాలకు మాత్రం క్లియర్ గా దర్యాప్తు రిపోర్ట్ ఉంది. జనం దర్యాప్తు చేసేస్తారు, అందరికీ సరైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు జనం, అందరికీ తెలుసు. నరేంద్రుడి జైత్రయాత్ర, మరి ఆయన బర్త్డే సందర్భంగా ఆయన గురించి ప్రధానమంత్రి గారి గురించి రాసుకొచ్చారు. మహాకూటమిలో సిగపట్లు, ఈ ఒకటి మహాకూటమి. కృషి కేసులో ఏఎన్సీ విద్యార్థి ఆత్మహత్య. నేడు సీమలో భారీ వర్షాలు పడతాయండి, రాయలసీమకి వర్షాలు ఉంది సూచన. సరే, ఇది ఇలా ఉంటే ఇది కూడా సేమ్ 1000 ఆలయాలు అన్నిట్లో చూసాము. సాక్షిలో అలాంటివి రాయరనుకోండి. ప్రభ కూడా మనం చూద్దామండి. ప్రభుత్వ సేవలకు రేటింగ్స్ మరి వీళ్ళు గీటురాయి, సంతృప్తి గీటురాయి అనేది అంటే ఫైనల్ గా ఏ సర్వీసులైనా గవర్నమెంట్ సర్వీసు పబ్లిక్ సాటిస్ఫాక్షనే, ప్రజల సాలుగా సంతృప్తే గీటురాయి అని చెప్పి. నిజమే, అల్టిమేట్ గా మీరు ఏం చేస్తున్నారో ఎవరికి కావాలి? జనం సంతృప్తి చెందాలి, జనంకి నచ్చాలి. అదే ఆయన చెప్పుకొచ్చారు. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులతోటి ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం అది. ఒక్కొక్కరు ఒక్కొక్క హెడ్డింగ్ తోని ఆ వార్తని హైలైట్ చేశారు. ఎందుకంటే 2 రోజులు సీరియస్ డిస్కషన్ అది. ఇది క్వాంటమ్, అది చెప్పారు. క్వాంటమ్ తాలూగా భవనాల తాలూగా నమూనాల్ని ఆమోదించారు. అభ్యంతరాలు లేని భూముల క్రమబద్ధీకరణ, ఏమైనా అబ్జెక్షన్స్ లేకపోతే కొన్ని లేఅవుట్లు కానీ లేకపోతే భూములు కానీ అవి క్రమబద్ధీకరణ చేయాలి, రెగ్యులర్ చేసేయాలని చెప్పి కొంత నామినల్ తీసుకొని రెగ్యులర్ చేసేదానికి. టెక్ పాలన, మరి గ్లోబల్ లీడర్లతో నేడు లండన్ లో లోకేష్ రోడ్ షో. లోకేష్ గారు ఒక లీడర్ గా ఎమర్జ్ అయ్యారండి. చాలా వరకు తను తాను మలుచుకొని తను తయారు చేసుకున్నాడు. తనే శృతి శానం పట్టుకొని ఒక రాయిని శిల్పంగా తనే శిల్పిలా మారి తన రాయిని తన చేతి, తన శరీర ఆకృతిని కానీ, తన మానసిక పరిస్థితి కానీ, తన వాగ్దాటి కానీ, తన ఆలోచన అన్నిటిని కూడా మలుచుకున్నాడు ఆయన. స్వీయ మరి ఎలా తయారయ్యారంటే నాయకుడు అంటే ఎలా ఉండాలో అని కూడా ఒక మోడల్ గా విద్యార్థుల దగ్గర నుంచి యువత దగ్గర నుంచి అందరికీ చెప్తున్నారు. ఆయన ఏదో లండన్ లో రోడ్ షోలో పాల్గొంటున్నారు, అది రాసుకొచ్చారు. ఆర్థిక శక్తిగా విశాఖపట్నం ముందే అభివృద్ధి చెందినటువంటి సెకండ్ ముంబై అంటాం మనం విశాఖపట్నాన్ని. దాన్ని ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడం కోసం మరిన్ని
ఈ ఐటీ కార్యక్రమాలు అటువంటివి వస్తే ఇంకా బాగానే ఉంటాయి. ఏంటి రాశారు? మరో ముంబైగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు. 8 జిల్లాల్లో ఎకనామిక్ రీజన్ 2032 నాటికి $120 బిలియన్ ఎకానమీ అభివృద్ధి, 24 లక్షల ఉద్యోగాల కల్పన టార్గెట్, 6 పోర్టులు, 7 ఉత్పాదక కేంద్రాల నిర్మాణం, స్వర్ణాంధ్ర విజన్ సాకారానికి సన్నాహాలు, ఏపీ ప్రభుత్వం సంచలనం. ఇది ఎక్కడెక్కడో ఏదో చేసే బదులు ఎక్కడ ఏం చేయాలనేది ఆలోచించి వాటిని ఇప్పుడు తీరం ఉంది, తీరంలో ఉన్నటువంటి మహానగరం విశాఖపట్నం కాబట్టి అక్కడ పోర్టుల డెవలప్మెంట్, అలాగే అక్కడ ఉత్పాదక కేంద్రాలు అవి ఉంటే ట్రాన్స్పోర్ట్ కి ఈజీగా ఉంటది. కాబట్టి ఏవైతే ప్రొడక్టివిటీ ఉన్నటువంటి ఇండస్ట్రీ అంతా కూడా విశాఖపట్నంలోనే రావాలి. ఇంకా ప్రొడక్షన్ ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఎవరైనా ఆ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందా లేదా అక్కడ ఆలోచిస్తారు. సముద్ర తీరం ఉంది, పోర్టులు ఉన్నాయంటే వాడలతో వాళ్ళ ఎగుమతి దిగుమతులు ఈజీగా ఉంటాయి కాబట్టి ఆ నగరంలోనే తయారు చేయాలని ఎవరైనా అనుకుంటారు. కాబట్టి ఎక్కడ ఏది అభివృద్ధి చెందాలి అన్నది ఒక ఆలోచన, పాలకుడికి ఒక విజన్ ఉంటే అవి జరుగుతాయి. లేకపోతే విజన్ లేకపోతే రేపే ఏ ఊరు వెళ్తామో తెలియకపోతే ఏం బస్ ఎక్కుతామండి? ప్లానింగ్ లేకుండా ఏం చేస్తాం? దానికి ప్లాన్లు, గ్రాఫిక్లు, అది ఇది అని చెప్పేసి అంటారు. అంతేనండి. ఇంకా పెద్దగా ముఖ్యమైన వార్తలు అయితే ఈ రోజుకి ఇవే. సరే, చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరోసారి చెప్తున్నాను, అందరూ లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. కొత్తగా చేసే ఈ ప్రయోగానికి మీరందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం.